పేరు ప్రతిష్టల కోసం మల్లెల సంజీవయ్య స్కూల్ను దత్తత తీసుకోలేదని, కార్పొరేట్ స్కూల్కి దీటుగా అభివృద్ధి చేసేందుకే దత్తత తీసుకున్నానని నుడా చైర్మన్ కోటంరెడ్డి సతీమణి మాజీ కార్పొరేటర్ సంధ్య తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆమె ప్రోత్సాహకాలు అందజేశారు. 500 మార్కులు సాధించిన వారికి ఎన్బీకేఆర్ సేవా సమితి తరపున ప్రోత్సాహకాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏసీనగర్లో ఉండే మల్లెల సంజీవయ్య స్కూల్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 60 లక్షలతో స్కూల్ని ఇప్పటికే అభివృద్ధి చేశామని, మరో 40 లక్షలతో అభివృద్ధి చేసిన తర్వాత మంత్రి నారాయణకు స్కూల్ అప్పగిస్తామన్నారు. స్కూల్ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు ఇచ్చిన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల హనుమంతరావు, పసుపులటి మల్లికార్జున, సుభాన్ బాషా, శ్రీనివాసరావు, గౌసియా, నిర్మల్, రషీద్, అరుణ్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు సిటీ ఏసీ నగర్లో ఎంఎస్ఎం స్కూల్లో ఈరోజు 10th క్లాస్లో 600కి 500 అబవ్ ఒక 13 మంది స్టూడెంట్స్ సంపాదించారు. వాళ్ళకి కంగ్రాచులేట్ చేసే దానికోసం ఈ ప్రోగ్రాము. ముందుగా ఈ పిల్లలందరూ ఇంత మాత్రం సాధించగలిగారంటే దానికి లోకేష్ గారి యొక్క విజన్, స్కూల్స్కి లోకేష్ గారి యొక్క విజన్. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూల్స్లో స్టూడెంట్స్తో పాటు పోటీగా చదవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ లైక్ టీచర్స్కి మంచి స్టడీ మెటీరియల్స్ అందించడం కానీ, పిల్లలకి అందించడం కానీ, స్కూల్లో బాత్రూమ్స్ కానీ, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కానీ అన్నీ బాగా ఉంటేనే పిల్లలు చదవగలరు, వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి అనే లోకేష్ గారి విజన్ని ఆయన పూర్తి చేయాలనే చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు పిల్లలందరూ ఇంత మాత్రం సాధించగలిగారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బెటర్ రిజల్ట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నందుకు, ఈ స్కూల్లో పిల్లలు ఇంట్లో సాధించినందుకు ఐఎమ్ ఆల్సో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ నేను ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ 60 lakhs తోటి డెవలప్మెంటల్ వర్క్స్ చేశాం. అందుకు మాకు సహకరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరో ఎంపీ బీదా మస్తాన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక 40 lakhs డెవలప్మెంట్ వర్క్స్ చేయాల్సి ఉంది. అవి కూడా కంప్లీట్ చేసి స్కూల్ని మేము నారాయణ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఆయన చూసుకుంటారు. ఇది మా పరిధిలో చేసేది కాబట్టి మేము చేసాము, చెయ్యాలనుకుంటున్నాము. అండ్ ఫర్దర్గా ఇప్పుడు నేను స్టూడెంట్స్కి 13 మంది స్టూడెంట్స్కి నేను ఇప్పుడు ఒక చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇచ్చాను. మా నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద, ఆయన పేరు మీద మేము రన్ చేసే సేవా సమితి తరపున ఇవ్వటం జరిగింది. ఇది కేవలం అమౌంట్ పెద్దదా చిన్నదా అనేది కాదు, ఇది జస్ట్ ఎంకరేజ్మెంట్ కోసం. పిల్లలు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని, ఇప్పుడు పాస్అవుట్ అయిన స్టూడెంట్స్కి రేపు ఇంటర్లో వాళ్ళు బుక్స్ కొనుక్కునేదానికి కానీ ఏదైనా సరే జస్ట్ ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇది. అండ్ ఫర్ ఎంకరేజింగ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్. సో డెఫినెట్గా అండ్ ఈ సందర్భంగా నేను హెచ్ఎం గారికి, తర్వాత టీచర్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలా. ఎందుకంటే వాళ్ళు ఎంత కృషి చేశారో నేను నిరంతరం కనుక్కుంటున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో వాళ్ళు ప్రతిదీ నాతో చెప్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన అమ్యూనిటీస్ కానివ్వండి, ఇంకా బుక్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏ హెల్ప్ కావాలని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు మాకు స్కూల్కి నెసెసిటీ ఉంది అని చెప్పి. సో మా వంతు మేము ఎంతవరకు చేయగలమో, నారాయణ గారికి స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే మా బాధ్యత తీరిపోయిందని కాదు, తర్వాత కూడా మేము చేస్తాము. ఈ స్కూల్కి మా వంతు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తాము. మిగతావి యాజ్ మినిస్టర్గా ఈ ఏరియాకి ఒక రిప్రజెంటేటివ్ అయిన ఎమ్మెల్యేగా మిగతావి ఆయన చూసుకుంటారు. అంతే కాకుండా ఇంకేదైనా ఉంటే మా పరిధిలో మేము చేయగలిగింది ఉంటే డెఫినెట్గా ఈ స్కూల్ కోసం చేస్తామని హెచ్ఎం గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ పాస్డ్ అవుట్. ఇది కేవలం ఒక మన స్టేట్ గవర్నమెంట్లో స్కూల్స్లో పాస్అవుట్ అయిన స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా గర్వించదగ్గ విషయం. కార్పొరేట్ సెక్టర్లో అందరూ చదువుకోవాలంటే అయ్యే పని కాదు. ఈరోజు కార్పొరేట్ సెక్టర్లో ఫీజెస్ చూస్తే లక్షల్లో ఉన్నాయి. అటువంటి రూపాయి ఖర్చు లేకుండా విత్ గవర్నమెంట్ అందించే యూనిఫామ్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అన్నీ అందించి
మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సెక్టర్కి ధీటుగా చదువుకోగలిగే అవకాశం కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.